హలో వివాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ఒక ప్రతి అప్డేట్స్ మీ వరకు వస్తాయండి. నెక్స్ట్ వచ్చి ఈరోజు వీడియో వచ్చండి టుటీ ఫ్రూటీస్ అంటారు, తెలుసు కదండి. ఐస్ క్రీమ్స్ కానీ నెక్స్ట్ వచ్చి జ్యూసెస్ కానీ కేక్స్ కానీ యూస్ చేస్తుంటారు. సో మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు చూపిస్తానండి. సో టుటీ ఫ్రూటీస్ అంటే ఇదిగోండి, ఇలా ఉంటాయి చూడండి, ఇవండి. సో ఇవి ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. మీరు తప్పకుండా చూడండి, నేర్చుకోండి, మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇదిగోండి వాటర్ మెలన్ ఉంది కదండి, దాని పైదండి ఇది తొక్క తీసేసానండి. ఇది పీలప్ చేసేసుకున్నాను. దాని మిడిల్ది వచ్చి నేను కట్ చేసేసుకున్నాను ఆల్రెడీ. ఇదిగోండి పీసెస్గా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దానికి వచ్చిన కావాల్సిన ఐటమ్ వచ్చి షుగర్ అండి, షుగర్ 1 కప్. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ వాటర్. ఫుడ్ కలర్ వచ్చి రెడ్ కలర్ అండి. ఇది నేను 2 టైప్స్ చేసుకుంటానండి. సో రెడ్ కలర్ ఒకటి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ అండి. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నానండి. దాంట్లో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలండి. ఇంత వాటర్ సరిపోతాయి. ఇప్పుడు ఇదిగోండి, ఇవి ఉన్నాయి కదండి, దీన్ని యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఇవి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి, ఫుల్ బాయిల్ అవ్వాల్సిన పని ఏం లేదు. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. సిక్స్ స్పూన్స్ షుగర్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇలా బాయిల్ అవ్వాలండి, ఇంకొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలండి. ఇంకా చూడండి, చూసారు ఎంత బాగా బాయిల్ అయిపోయింది. చాలండి, ఇలా అయిపోతే సరిపోద్ది. 10 మినిట్స్ కరెక్ట్గా బాయిల్ చేసుకుంటే చాలండి మీకు. ఇంకా చూడండి, ఇప్పుడు దీంట్లో నేను చూపిస్తా. చూడండి ఇప్పుడు ఏం చేయాలి. ఇది ఆఫ్ చేసేసుకుని చూడండి, ఇది రెడ్ కలర్ అండి. దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటాను నేను. దీంట్లో కొంచెం రెడ్ కలర్ యూజ్ చేశానండి. దీంట్లో కొంచెం ఎల్లో వేస్తానండి ఇంకో బౌల్లో. కొంచెం వేసేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని రెండిట్లో కొంచెం కొంచెం జ్యూస్ ఫస్ట్ వేసేసుకుందాం. కలర్ కొంచెం ఇది అవుతుంది, మిక్స్ అవుతుంది. దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని యాడ్ చేసేసుకున్నాము. చూడండి, ఇదిగోండి దీంట్లో రెడ్ కలర్ వేసుకున్నా కదండి. ఇలా 1 అవర్ విడిచిపెట్టేసేయండి. ఆ కలర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ షుగర్ సిరప్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. అప్పుడు ఇంకా కలర్ఫుల్ కనిపిస్తాయి. 1 అవర్ ఇలా విడిచిపెట్టేసండి. తర్వాత దీన్ని 1 అవర్ ఇది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్టైనర్లో వేసి వాటర్ అంతా కొంచెం కట్టుకొని దీన్ని వన్ డే ఆరబెట్టుకోండి బయట. ఎలా ఉంటుంది, వన్ డే తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో అండి చూడండి, నేను 1 డే ఈ టూటీ ఫ్రూటీస్ని చూడండి ఆరబెట్టుకున్నాను. సో 1 డే తర్వాత ఇదిగోండి చూడండి ఇంత తక్కువ అయిపోయి. నెక్స్ట్ వచ్చి మీరు ఇవి వచ్చి చూడండి 1 డే ఆరబెట్టుకుంటే చాలండి. ఇది వచ్చి మీరు ఐస్ క్రీమ్స్కి నెక్స్ట్ కేక్స్కి
నెక్స్ట్ జ్యూసెస్కి అన్నింటికి యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో మీరు. చూసారు కదండి టూటీ ఫ్రూటీస్ ఎలా తయారు చేసుకోరనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.